ఐఐటీలో ఐఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. 2 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి. ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షలాది మంది ఫాలోవర్స్. కోట్ల హార్ట్ సింబల్స్. కేరళలో మోస్ట్ క్రేజీ కపుల్‌గా పేరు తెచ్చుకున్న ఆదర్శ దంపతులు వాళ్ళు. చేతి నిండా సంపాదన, లగ్జరీ లైఫ్. కానీ ఏమైందో ఏమో కానీ ఇన్‌ఫ్లుయెన్సర్ అయినటువంటి మొగుడు నాకొద్దు, రోజు బస్సులు ఆపే కండక్టర్ ప్రియుడే కావాలి అంటూ ఆమె రాత్రికి రాత్రే ఇల్లు వదిలి పారిపోయింది. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ షాకింగ్ లవ్ అండ్ బ్రిటేరియర్ స్టోరీ ఇప్పుడు ఆన్లైన్లో సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో ఎవరి పేజ్ ఓపెన్ చేసినా సంతోషకరమైన జీవితమే కనిపిస్తుంది. కేరళకు చెందిన అఖిల్ మేఘాలది కూడా అలాంటిదే ఒక మంచి లవ్ స్టోరీ. సరిగా 2 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఈ జంట. మలయాళంలో క్రేజీ కపుల్స్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్లో లక్షలాది మంది ఫాలోవర్స్, యూట్యూబ్లో వేల సంఖ్యలో అభిమానులు ఉండేవారు. లైఫ్ స్టైల్ కంటెంట్ చేస్తూ చూడచక్కని జంటగా అందరి చేత ఆదర్శ దంపతులు అనిపించుకున్నారు. యూట్యూబ్ సంపాదనతో మంచి లైఫ్ లీడ్ చేస్తున్న వీళ్ళ జీవితంలోకి ఏ గాలి సోకిందో ఏమో కానీ అందరూ ఊహించిన ఒక బిగ్ ట్విస్ట్ ఇప్పుడు చోటు చేసుకుంది. బయట ప్రపంచానికి ఎంతో అన్యోన్యంగా కనిపించిన వీరి కాపురంలో చీకటి కోణం ఒక్కసారిగా బయటపడింది. భర్తకు తెలియకుండా మేఘ స్థానిక బస్ క్లీనర్తో ప్రేమాయణం నడిపింది. సోషల్ మీడియాలో భర్తతో రొమాంటిక్ రీల్స్ చేస్తూనే తెర వెనక ఆ యొక్క వ్యక్తితో ప్రేమలో మునిగిపోయింది. ఈ క్రమంలోనే ఏమాత్రం ఆలోచించకుండా తన భర్తను వదిలేసి రాత్రికి రాత్రే ఇంటి నుంచి అన్ని చదురుకొని, బట్టలతో సహా ఇంట్లో ఉన్న బంగారాన్ని చదురుకొని రహస్యంగా వెళ్ళిపోయి ఆ కండక్టర్తో పారిపోయింది. అంతటితో ఆగకుండా ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు తనతో పాటు ఇంట్లో ఉన్న నగదు, విలువైనటువంటి బంగారు ఆభరణాలను కూడా తీసుకువెళ్ళిందని ఇప్పుడు ఆమె భర్త అఖిల్ పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో తీవ్ర ఆరోపణలు చేశారు. తన భార్య ఇలా మోసం చేసి వెళ్లడంతో తాను తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నానని అఖిల్ కన్నీరు మున్నీరవుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ను కూడా ఆయన బయటపెట్టడంతో ఫాలోవర్స్ అందరూ కూడా దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఇక ఈ ఘటన వెలుగులోకి రాగానే సోషల్ మీడియాలో ఒక్కసారిగా ప్రకంపనలు చెలరేగాయి. నిన్నటి వరకు మేమే పర్ఫెక్ట్ కపుల్ అంటూ వీడియోలు చేసిన ఈ జంట ఉదాంతం చూసి నెటిజన్లు విస్మయానికి గురవుతున్నారు. డబ్బు, ఫేమ్ ఉన్న మనుషుల మనసులు ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పలేమంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఇన్ఫ్లుయెన్సర్గా ఇంటర్నెట్లో విపరీతమైన క్రేజ్ ఉన్న భర్తను కాదని సాధారణ ఒక బస్ క్లీనర్గా పనిచేస్తున్నటువంటి ఆ వ్యక్తిని ఎంచుకోవడం కేరళలోనూ అటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్గా మారింది. రీల్స్ లోపల ఒకలాగా, రియల్ లైఫ్లో మరొకలాగా ఉంటుందనడానికి ఇదే నిదర్శనం అంటూ నెటిజన్లు ఇప్పుడు మండిపడుతున్నారు. అయితే ఈ మొత్తం వివాదంలో ఇప్పటి వరకు కేవలం అఖిల్ చేసిన ఆరోపణలు, ఆయన చెబుతున్నటువంటి వాదనలు మాత్రమే ప్రచారంలో ఉన్నాయి. ఎందుకంటే మేఘన బయటకు వెళ్ళిన తర్వాత ఇంతవరకు ఎక్కడ కనిపించలేదు, ఎక్కడ ఉందో కూడా తెలియదు. మేఘన వైపు నుంచి దీనిపైన ఎటువంటి అధికారిక స్పందన కానీ వివరణ కానీ రాలేదు. ఆమె మీడియా ముందుకు వచ్చి తన వర్షన్ చెబితే అసలు ఈ ఘటన వెనుక ఉన్నటువంటి పూర్తి వాస్తవాలు ఏంటనేది కూడా బయటపడేటువంటి అవకాశం ఉంది. బట్ ప్రస్తుతానికి భర్త అఖిల్ చెప్తున్నటువంటి ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి.